శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. పరాభవనామ సంవత్సర ఉగాది నుంచి అదృష్టం పట్టబోతున్న రాసులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పరాభవనామ సంవత్సర ఉగాది నుంచి ద్వాదశ రాశులలో కొన్ని రాసుల వారికి అనేక రకాలుగా కలిసొచ్చి అదృష్టం పట్టబోతోంది. వాటిలో మొట్టమొదటి రాశి వృషభ రాశి. దానికి కారణం ఏంటంటే ఉగాది నుంచి సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళకి శని లాభస్థానంలో 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే వృషభ రాశి స్త్రీ పురుషులు ఎవరికైనా సరే కష్టానికి తగిన ప్రతిఫలం వాళ్ళ రంగాల్లో లభిస్తుంది. ఏకాదశ స్థానంలో 11వ స్థానంలో శని సంచారం అనేది అన్ని రకాలుగా వృత్తిపరంగా అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే పరాభవనామ సంవత్సరంలో డిసెంబర్ 5వ తేదీ వరకు రాహువు 10వ స్థానంలో సంచారం చేస్తూ వృషభ రాశికి అద్భుతంగా యోగిస్తున్నాడు. దానివల్ల వృషభ రాశికి విదేశీయాన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. డిసెంబర్ 5 తర్వాత కేతువు సంవత్సరాంతం వరకు కూడా 3వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. దానివల్ల ప్రాపర్టీస్ కొనుక్కోగలగటం, ఉన్న ప్రాపర్టీస్ మంచి రేటుకు అమ్మగలగటం, సోదరులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ తొలగింపజేసుకొని సోదరుల యొక్క సహాయ సహకారాలు లభించి అత్యున్నత స్థాయికి ఎదగటం, ఇవన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకు జరుగుతాయి. అంటే డిసెంబర్ 5 వరకు రాహు బలం అద్భుతంగా ఉంది. డిసెంబర్ 5 తర్వాత పరాభవనామ సంవత్సరంలో కేతువు బలం అద్భుతంగా ఉంది. సంవత్సరం మొత్తం కూడా లాభస్థానంలో శని బలం అద్భుతంగా ఉంది. కాబట్టి పరాభవనామ సంవత్సర ఉగాదిలో అదృష్టం పట్టబోతున్నటువంటి మొట్టమొదటి రాశి వృషభ రాశి. ఆ తర్వాత పరాభవనామ సంవత్సర ఉగాది నుంచి అదృష్టం పట్టబోతున్నటువంటి రెండో రాశి తులారాశి. ఎందుకంటే తులారాశి వాళ్ళకి పరాభవనామ సంవత్సరం మొత్తం కూడా శని 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సంవత్సరం అంతా 6వ స్థానంలో శని ఉండటం వల్ల అనారోగ్య సమస్యలన్నీ తులారాశి వాళ్ళకి తొలగిపోతాయి. శత్రు బాధలన్నీ తొలగిపోతాయి. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. పెద్ద మొత్తంలో లక్షల్లో ఉన్న అప్పుల సమస్యల నుంచి కూడా చాలా సులభంగా తులారాశి వాళ్ళు బయటపడతారు. 6వ స్థానంలో శని సంచారం వల్ల రోగ రుణ శత్రు బాధలేవీ లేకుండా శనైశ్చరుడు యోగించటం వల్ల తులారాశి వాళ్ళు విశేషమైన ప్రయోజనాన్ని పొందగలుగుతారు. అలాగే తులారాశి వాళ్ళకి ఈ పరాభవనామ సంవత్సరంలో డిసెంబర్ 5వ తేదీ వరకు కేతువు 11వ స్థానంలో చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. దానివల్ల దేవ అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది, దేవీ దేవతల అనుగ్రహం ఉంటుంది, గురువుల అనుగ్రహం ఉంటుంది, తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. దానివల్ల పెద్ద పెద్ద గురువుల ఆశీర్వాద బలం లభిస్తుంది. డిసెంబర్ 5 తర్వాత కేతువు 10వ స్థానంలోకి వెళతాడు. అప్పుడు కూడా కేతువు బలం ఉంటుంది. దానివల్ల వృత్తిపరంగా ఆకస్మికంగా అనూహ్య విజయాలు పొందగలుగుతారు. విదేశీయాన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అంటే సంవత్సరం మొత్తం కూడా తులారాశి వాళ్ళకి శని బలం అద్భుతంగా ఉంది. తులారాశి వాళ్ళకి ఈ పరాభవనామ సంవత్సరంలో జూన్ 2వ తేదీ వరకు గురువు భాగ్యస్థానంలో సంచారం చేయటం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. వంశపారంపర్య ఆస్తులు తొందరగా కలిసి వస్తాయి. మళ్ళీ నవంబర్ 1వ తేదీ నుంచి 2027 జనవరి 24 వరకు గురువు లాభస్థానంలో సంచారం చేయటం వల్ల ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అద్భుత ప్రయోజనాలు చేకూరుతాయి. అంటే ఈ పరాభవనామ సంవత్సరంలో గురుబలం ఎక్కువగా తులారాశి వాళ్ళకు ఉంది. అంటే తులారాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం శని బలం అద్భుతంగా ఉంది, కేతువు బలం అద్భుతంగా ఉంది, ఎక్కువ కాలం గురుబలం ఉంది. అందువల్ల అదృష్టం పట్టబోతున్నటువంటి రాశి తులారాశి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఈ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి కూడా ఉగాది తర్వాత అదృష్టం పట్టబోతోంది. దానికి కారణం ఏంటంటే కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని దోషం నడుస్తున్నప్పటికీ ఏలినాటి శని ఈ పరాభవనామ సంవత్సర ఉగాది తర్వాత సంవత్సరానికి వెళ్ళిపోతోంది. శనైశ్వరుడు వెళ్ళిపోయే ముందు మంచి చేస్తాడు. ఏలినాటి శని దోషం వెళ్ళిపోయే ముందు శనైశ్వరుడు మంచి చేస్తాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఈ పరాభవ ఉగాది తర్వాత శని ఏలినాటి శని దోషం ఉన్నప్పటికీ మంచి ఫలితాలనే కలిగింపజేస్తాడు. అలాగే కుంభరాశి వాళ్ళకి ఈ పరాభవనామ సంవత్సరంలో గురుబలం కూడా అద్భుతంగా కాపాడుతోంది. నవంబర్ నుంచి 7వ స్థానంలో గురువు సంచారం వల్ల వివాహ దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతమవుతాయి. ఏలినాటి శని ఆఖరి దశలో ఉండటము, ఎక్కువ శాతం గురుబలం ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళు
ఉగాది తర్వాత అదృష్టాన్ని అందుకోబోతున్నారు. అలాగే ఉగాది తర్వాత అదృష్టం అందుకోబోతున్న ఇంకొక రాశి మకర రాశి. ఎందుకంటే మకర రాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం కూడా శని తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మూడో స్థానంలో శని ఉండటం వల్ల ఆత్మవిశ్వాసంతో కష్టసాధ్యమైన పనుల్లో కూడా విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే మకర రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో రాహు సంచారం ఉంది. రాహు ద్వితీయంలో ఉన్నప్పటికీ ప్రధానంగా అది కుంభరాశి కాబట్టి మకర రాశి వాళ్ళకి కుంభంలో ఉన్న రాహు యోగిస్తాడు కాబట్టి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. అలాగే జూన్ నుంచి మకర రాశి వాళ్ళకి గురుబలం బ్రహ్మాండంగా ఉంటుంది. జూన్ నుంచి అక్టోబర్ వరకు గురుబలం ఉండటం వల్ల మకర రాశి వాళ్ళు ఆర్థిక పరంగా విశేషమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. వివాహ దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతమవుతాయి. మళ్ళీ ఆ తర్వాత 2027 జనవరి 24 నుంచి సంవత్సరాంతం వరకు గురుబలం అద్భుతంగా ఉండటం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. అంటే పరాభవనామ సంవత్సర ఉగాది తర్వాత అదృష్టం పట్టబోతున్న ఇంకొక రాశి మకర రాశి. అలాగే పరాభవనామ సంవత్సరంలో అదృష్టం అందుకోబోతున్న మరొక రాశి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా ఈ పరాభవనామ సంవత్సరంలో డిసెంబర్ 5వ తేదీ వరకు రాహు 6వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. డిసెంబర్ 5 తర్వాత కేతువు 11వ స్థానంలో సంచారం చేస్తూ సంవత్సరం చివరి వరకు అద్భుతంగా యోగిస్తున్నాడు. డిసెంబర్ 5 వరకు కన్యారాశి వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్యాలు తొలగిపోతాయి. శత్రుబాధలు తొలగిపోతాయి. లక్షల్లో ఉన్న అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. డిసెంబర్ 5 తర్వాత కన్యారాశి వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. దైవ బలం పెరుగుతుంది. గురువుల ఆశీర్వాద బలం పెరుగుతుంది. అలాగే కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31 మధ్యలో గురుబలం అద్భుతంగా ఉంటుంది. ఈ గురుబలం రావటం వల్ల కూడా కన్యారాశి వాళ్ళకి ఆకస్మికంగా ధనప్రాప్తి యోగాన్ని పొందగలుగుతారు. అంతేకాకుండా కన్యారాశి వాళ్ళు మళ్ళీ తర్వాత జనవరి 24వ తేదీ నుంచి కూడా గురుబలం రావటం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంటే ఎక్కువ శాతం గురుబలం రావటం వల్ల సంవత్సరం మొత్తం రాహుకేతువుల్లో ఏదో ఒక గ్రహం యోగించటం వల్ల సంవత్సరం అంతా శని యోగించటం వల్ల కన్యారాశి వాళ్ళు ఉగాది తర్వాత అదృష్టాన్ని పొందబోతున్నారు. కాబట్టి పరాభవనామ సంవత్సర ఉగాది తర్వాత అదృష్టం పట్టబోతున్నటువంటి రాశులను మనం పరిశీలిస్తే వృషభ రాశి, తులారాశి, కుంభరాశి, మకర రాశి, కన్యారాశి. ఈ 5 రాశుల వాళ్ళు అదృష్టాన్ని అందుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. మిగిలిన రాశుల వాళ్ళు కూడా ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.